कृष्ण महाराज के, राम महाराज के, रोगला वैद्य के, पापुला रक्षक के, कृष्ण महाराज के ప్రియమైన ప్రజలకు పెద్దలందరికీ కుటుంబ ప్రియులకు క్రీస్తు వారి ప్రశస్త నామములో అనగా ఈ దినము ఈస్టర్ అనగా పునరుద్ధారుడై పాపమును జయించి మరణమును అనగా మరణపు ముళ్ళను విరిసి జయాశీలుగా లేచిన క్రీస్తు నామమును ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మేము ఈ రీతిగా జానంపేట నుండి మొదలుకొని మీ వరకు రావడానికి కారణం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకమునకు వచ్చి సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై విమోచన నిమిత్తమై, ఎందుకు అంటే మనం పాపులమై ఉన్నప్పుడు యుద్ధ కాలమందు ఆయన వచ్చి మన పాపం కొరకు రక్షాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదండి, యేసు రక్తము ప్రతి పాపం పవిత్రంగా చేస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కారణం ఏంటంటే మనుషుడు పాపం వలన బంధించబడి దేవునికి దూరమయ్యాడు అనగా దేవుని జీవాన్ని కోల్పోయాడు. అటువంటి వ్యక్తిని ప్రేమించిన దేవుని లోకానికి వచ్చిన ఎందుకు అంటే ఆయన తన ప్రజలను వారి పాపంలోని విడిపించటకు ఆయన వచ్చినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవునండి, పాపంలో వచ్చే జీతం మరణం అనగా నరకం. ఆ భయంకర స్థితి నుండి పరిస్థితి నుండి విడిపించుకోవడానికి మానవ ప్రయత్నాలు ఎన్నో చేసినప్పటికీ విఫలమైన కారణం చేత దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. ఆయన వచ్చి నేనామా అందరి పాపము నిమిత్తమై మరణించి తిరిగి లేచినటువంటి శుభదినమే ఈస్టర్ పండుగ. ఆయన లేచినాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా నిత్య నరకములు తప్పించి నిత్య జీవానికి ఇష్టంగా విశ్వసించిన మేము, ఆయనందు రక్షించిన మేము, నమ్మి విశ్వసించి ఆయనందు జీవం పొందిన మేము ఇదే స్వార్థులు ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఆయన శిష్యులు ఆనాడు ప్రేపడే చాలా మంది ఏం చెప్పారంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. అవును, మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రం. అవును, నేటి వరకు మనం చూస్తాం ఇస్రాయల్ దేశంలో ఒక సమాధి ఖాళీగా ఉంది. అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సమాధి. అవును, ఆయన విశ్వాసం వచ్చిన వ్యక్తులు నమ్ముకున్న తర్వాత వారు బతికి ఉన్న సరిపోయినా ఒక రోజు ఆయన లేప పడతాడని ఆయన లేచినట్టుగానే ఆయన అంత విశ్వాసం వచ్చిన వారి దేవుడు లేపని యేసును తండ్రి దేవుడు లేపను దాని సాక్ష్యం అని అపోస్తులు తెలియజేస్తారు. మేము కూడా అదే ఒక సాక్ష్యం పురస్కరించుకొని విశ్వసించి మారు మనసు ఇలా కొందరు చెప్పగా ఆ సువార్త విని ఆ స్థితి పై చెప్పుకొని విడిచి ప్రభుత్వ విశ్వాసం వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాం. అందు నిమిత్తమై ఎంతగానో నిజమైన శాంతిని సమాధానం అనుభవించగలుగుతున్నాం. ఈ శాంతి మీకు కావాలని చెప్పేసి మీకు రావడం జరిగింది. మీరు కూడా దీన్ని విశ్వసించి ఏదో మత ప్రచారం కాదండి, పాపతో ఒప్పుకోలు, పాపము నుండి విడుదల, పాప క్షమాపణ పొందే స్వార్థే ప్రభువైన యేసు క్రీస్తు వారు లేచని చెప్పే స్వార్థ. స్వార్థ అనగా ఏంటి? లేఖనం ప్రకారం మనం మరణించి తిరిగి లేవటమే స్వార్థ. అటువంటి స్వార్థ మేము దేవుని విశ్వాసం ఇచ్చినటువంటి మీరు కూడా విశ్వసించి ఆ నిత్య రాజ్యానికి వారసులు కావాలని తెలియజేస్తూ మీకు వ్యక్తి యొక్క స్వార్థ తెలియజేస్తుండగా మీరు కూడా ఇటు మాటలు విని ఆదరణ పొంది ఆ నిత్యత్వం అనుభవించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. వాటిని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. క్రీస్తు మహారాజ్ కి
కార్యక్రమాన్ని ఒక 2 నిమిషాల్లో ముగించుకుందాం.
ఈ ర్యాలీలో చక్కగా పాల్గొన్న అందరూ కూడా నామంలో తెలుస్తుంది. ఈ ర్యాలీకి మరి అడిగిన వెంటనే చక్కటి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీసు వ్యవస్థకు మరొకసారి మనం పెట్టాల్సిన ధన్యవాదాలు కూడా. మరి ఈ ర్యాలీ మొదలు తెలుపటి వరకు కూడా మనతో పాటు చక్కగా నడిపించినందుకు ధన్యవాదాలు. ఆయా ప్రాంతాలందరికీ కూడా మరొకసారి ర్యాలీని విజయవంతంగా జరిగించినందుకు అందరూ కూడా చేసుకోవడానికి సిద్ధంగా దేవుడు ఈ ర్యాలీని విజయవంతంగా జరిగించినందుకు మరొకసారి ఎందుకు చేతులు పైకి అందరికీ స్తోత్రం 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 హల్లెలూయా. మరి ఇసుపై గారు, సోమయ్య గారు, మరి అలాగే థామస్ అయ్య గారు, సుందరరావు గారు, మన మండల ప్రెసిడెంట్ గారు, ఆశీర్వాదమయ్య గారు బట్టి, ఈశ్వరయ్య గారు బట్టి, అలాగే రైతులు అబ్రామ్ గారు బట్టి, ఎన్ఎస్ని బట్టి, తర్వాత జోసెఫ్ గారిని బట్టి, యాకోబ్ గారిని బట్టి, యోహన్ గారిని బట్టి అందరికీ కూడా పేరు పేరున సంఘాలకు వచ్చేసినందుకు తెలియజేస్తూ ఆశీర్వాదమయ్య గారి ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుంటారు తీసుకోరు ఆశీర్వాదం. యేసు లేచినాడు లేచినాడు యేసు లేచినాడు లేచినాడు యేసు గెలిచినాడు గెలిచినాడు యేసు గెలిచినాడు గెలిచినాడు. బోలో క్రీస్తు మహారాజుకి, క్రైస్తవుల ఐక్యత. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రారాజుకి, తెలంగాణ రారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. మంచిది, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దినాన అద్భుతంగా గడిచినటువంటి 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభుల వారు మరి భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, చనిపోతున్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారు క్రీస్తు శకం ఆరంభంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు క్రీస్తు యొక్క ఆ యొక్క శక ఆరంభంలో ఆయన 33,000 సంవత్సరాలు ఈ భూమి మీద నరవతారుగా జీవించి సర్వ మానవాళి కోసం కలువరి శిలువలో బలియాగమైపోయి ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. అదే ఈ రోజు. దాన్నే పునరుద్ధాన రోజు అంటారు. దాన్ని ఈస్టర్ ర్యాలీ అని కూడా మనం చెప్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుడి ద్వారా ప్రపంచంలో ఇంతవరకు కూడా మరి ఏ వ్యక్తి చనిపోయినటువంటి ఒక వ్యక్తి తానుగా లేచినటువంటి వ్యక్తి లేడు. అలాగే ఎలా లేచాడు అనే విషయాన్ని మనం చూస్తే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను లేస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా ఎంతమంది అయితే విశ్వాసం చనిపోయారో వాళ్ళందరూ తిరిగి లేవబోతున్నారు ఒక రోజు. అది ఏ రోజంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన మేఘారుడై మరలా పరలోకానికి వెళ్లిపోయాడు. ఆయన పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కొరకంటే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు. కాబట్టి భూలోకంలో ఎందరైతే యేసే దేవుడిని విశ్వసించి మన పాపములకు విడుదల కలుగుతుందని విశ్వసించి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందుకొని సంఘారాధనలో సాగిపోతున్నటువంటి యొక్క ప్రతి వారికి యేసు ప్రభుల వారు 2వ రాకడలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లబోతున్నాడు. అదే నిత్య జీవం. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే సమాధుల నుంచి తిరిగి లేకపోతున్నారు. ఒకవేళ సజీవులుగా ఉంటే వాళ్ళు మారబోతున్నారు. దాని కొరకే యేసు ప్రభుల వారు తిరిగి లేచాడని చెప్తున్నాం. అయితే మీరు కూడా తిరిగి రావాలని ఆశ ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, బాప్తీసం పొందండి, సంఘారాధనలో పాల్గొనండి, ప్రభు భోజనంలో పాల్గొనండి, కష్ట నష్టాల్లో ప్రభుత్వ నిలబడండి. అన్ని రకాల దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన 2వ రాకడలో మనలందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్లి నిత్య జీవములు యుగ యుగాలు ఉండబోతున్నాం. దేవుడి యొక్క మాటలు దీవించును గాక.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఆది అంతమయ్యున్న దేవా, యుగ యుగములు నీవే దేవుడో ప్రభువా. నాయన భూమి ఆది నుంచి అంచెం వరకు కూడా నిర్మాణకుడానికి వందనాలు, సృష్టికర్తానికి వందనాలు, సృష్టి యొక్క నిర్మాణకుడానికి వందనాలు. మానవ జాతిని నీ నామ మహిమార్థమై మట్టితో నిర్మించి ఈ యొక్క మానవాళిని ఈ భూమి మీద వర్ధన చేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వర్ధనతో కూడా యొక్క మానవులందరూ కూడా మీ యందు విశ్వసించడానికి మీరే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవ